హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మ్యాథ్స్ పెడగాజీకి సంబంధించిన 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 9 యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ప్లేలిస్ట్ రూపంలో. మీకు యూనిట్ 1 అనేది సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, అలాగే యూనిట్ 2 అనేది సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఇలా 9 యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ సెమ్కును సెకండ్ సెమ్కి సంబంధించి. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే ఇప్పుడు 10th యూనిట్ అనేది నడుస్తుంది, విచ్ ఈస్ ద లాస్ట్ యూనిట్ ఆఫ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఈ అన్ని యూనిట్స్ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లోనే యూనిట్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాము. సో అంత నోట్స్ కూడా ఒకటే పీడిఎఫ్ ఫోల్డర్ లింక్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్ 10.2.2 విచ్ ఈస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్, ఏ ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. సో అసెస్మెంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటాయనేసి ముందు క్లాసెస్లో చూసాం కదా. అందులో వన్ ఆఫ్ ద టైప్ ఏంటి, పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్. ఓకే, సో ఇది చాలా ఫ్లెక్సిబుల్ వే అనమాట, అంటే ఈజీగా చేంజబుల్ అయ్యే వే ఇన్ ద స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. సో దీని గురించి ఇవాళ నేర్చుకుందాము. ద ఫైండింగ్స్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీస్ సజెస్ట్ దట్ డిఫరెంట్ లెర్నర్స్ లెర్న్ డిఫరెంట్లీ. సో మనకు ఆల్రెడీ తెలుసు, నేర్చుకునే పద్ధతుల్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఒక పిల్లవాడు నేర్చుకున్నది ఇంకో పిల్లవాడు అదే పద్ధతిలో నేర్చుకోవాలని లేదు. సో డిఫరెన్సెస్ అనేవి గమనించవచ్చు. హెన్స్ దేర్ షుడ్ బి మోర్ వేరీడ్ మోడ్స్ ఆఫ్ అసెస్మెంట్ బియాండ్ ద ఎగ్జామినేషన్ హాల్ పేపర్ పెన్సిల్ టెస్ట్. సో అందుకే ఓన్లీ ఈ పేపర్ పెన్సిల్ టెస్టే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అనేవి ఉండాలి. కొందరు రాయడంలో మంచిగా రాస్తారు ఎగ్జామ్ అనేది, కానీ వాళ్ళకి ఓరల్గా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి చెప్పలేకపోవచ్చు. కొందరు ఓరల్గా మంచిగా క్వశ్చన్స్ చెప్తారు కానీ రాయడంలో అంత పర్ఫెక్షన్ ఉండకపోవచ్చు. సో అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటివి, అసెస్మెంట్స్ అనేటివి కండక్ట్ చేయాలి, బికాస్ లెర్నింగ్ స్టైల్స్ కూడా డిఫరెంట్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే టు టెస్ట్ ఆల్ లెర్నర్స్ త్రూ ఏ రిటన్ టెస్ట్ ఆఫ్ ద సేమ్ టైప్ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్టర్ సబ్జెక్ట్ ఈజ్ అన్ఫేర్ టు దోస్ హూస్ వర్బల్ ప్రొఫిషియన్సీ ఈజ్ సుపీరియర్ టు దర్ రైటింగ్ స్కిల్స్, those who work more slowly but with deeper insight, or those who work better in group than individually. సో ఇక్కడ నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే, కొందరికి రైటింగ్ స్కిల్స్ అనేటివి బాగుంటాయి, కొందరికి ఓరల్ స్కిల్స్ అనేటివి బాగుంటాయి, కొందరు డీపర్ మీనింగ్ని స్లోగా అర్థం చేసుకోగలుగుతారు. సో విత్ ఇన్ ద టైంలో ఎగ్జామినేషన్ రాయకపోవచ్చు. కొందరు గ్రూప్లో బెటర్గా వర్క్ చేస్తారు ఇండివిజువల్ కంటే. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అందుకే అసెస్మెంట్స్ అనేటివి డిఫరెంట్గా చేయాలి బికాజ్ ఆఫ్ ద డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్. ఓకే, హెన్స్ దేర్ ఈజ్ ఎ నీడ్ టు షిఫ్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్. మనకి అసెస్మెంట్లో ఈ షిఫ్ట్ అనేది జరగడం చాలా అవసరం ఇప్పుడు. సో ఆల్రెడీ తెలుసు, టీచర్ సెంటర్ నుంచి లెర్నర్ సెంటర్కి అయ్యింది. సో దానికి సంబంధించిన ఒక టేబుల్ అనేది చూద్దాం ఇప్పుడు అసెస్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీచర్ సెంటర్లో లెర్నర్ యాజ్ ఎ ప్యాసివ్ రిసిప్టియన్స్. ఓకే, అంటే జస్ట్ ప్యాసివ్గా ఉంటారనమాట, టీచర్స్ చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. కానీ లెర్నర్ సెంటర్లో ఏంటి, లెర్నర్ ఈస్ వ్యూడ్ యాజ్ యాక్టివ్ పార్టిసిపెంట్, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, అండ్ అలాగే టీచర్ సెంటర్లో చూసుకుంటే ఫోకస్ ఈజ్ ఆన్ లెర్నింగ్ ప్రోడక్ట్ అండ్ అవుట్కమ్. టీచర్ సెంటర్లో లెర్నింగ్ ప్రోడక్ట్ పైన అండ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ అనేది ఉంటే, లెర్నర్ సెంటర్లో ఫోకస్ ఈజ్ ఆన్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎలా నేర్చుకుంటున్నాం అన్న ప్రాసెస్ మీద ఉంటుంది ఫోకస్ అనేది, అలాగే మీరు లెర్నింగ్ ద్వారా అయ్యే ఎక్స్పీరియన్సెస్ మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోకస్ ఈజ్ ఆన్ నోయింగ్ లెర్నింగ్ డెఫిసిట్ ఆఫ్ ద లెర్నర్. ఓకే, ఇక్కడ ఫోకస్ అనేది లెర్నర్లో ఉన్న ఈ తక్కువ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయి, ల్యాకింగ్ ఎక్కడ ఉన్నారనేది చూస్తారు. లెర్నర్ సెంటర్లో మాత్రం వాళ్ళ స్ట్రెంగ్త్ మీద, వాళ్ళ ఎబిలిటీ మీద, వాళ్ళ నీడ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఫోకస్ ఈజ్ ఆన్ స్ట్రెంగ్త్, ఎబిలిటీ అండ్ నీడ్స్ ఆఫ్ ద లెర్నర్. నెక్స్ట్ చూసుకుంటే వన్ స్లాట్ స్లాష్ ఇంటర్మిటెంట్ అప్రోచ్. సో ఒకటే స్లాట్ అప్రోచ్ అనేది ఉంటుంది, అంటే చెప్తూ వెళ్ళడము, రిసీవ్ చేస్తూ వెళ్ళడము ఇలా. కానీ లెర్నర్ సెంటర్లో చూసుకుంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ అలాగే టీచర్ సెంటర్లో అసెస్మెంట్ ఆఫ్ సింగిల్ అట్రిబ్యూట్. సింగిల్ అట్రిబ్యూట్ అంటే ఒకటే దాన్ని అసెస్ చేస్తారు, కానీ ఇక్కడ సిసిఈ అనేది ఉంటుంది మనకి, అవునా, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్. ఓకే, అలాగే ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ జరిగితే ఇక్కడ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ జరుగుతుంది. నేర్చుకున్న దాన్ని అసెస్ చేస్తే ఇక్కడ నేర్చుకోవడానికి అసెస్ చేస్తారు లెర్నర్ సెంటర్లో. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ ఎ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ టు అసెస్మెంట్ మోర్ ఫోకస్ షుడ్ బి గివెన్
టు అసెస్ లెర్నర్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో లెర్నర్స్ని ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ని అసెస్ చేయడానికి లెర్నర్ సెంటర్ అప్రోచ్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. ఓకే, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వన్ లెర్నర్ షుడ్ నాట్ బి కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద అదర్ లెర్నర్. ఒక లెర్నర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంకో లెర్నర్ తోటి కంపేర్ చేయకూడదు. ఓకే, learners existing ideas, misconceptions, new concepts and her performance should be communicated to her in order to improve her performance. సో లెర్నర్ యొక్క ఐడియాస్ కానివ్వండి, తప్పుగా తీసుకోవడం కానివ్వండి, కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి సో దట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు బెటర్ చేసుకోవడానికి. ఓకే, ఫీడ్బ్యాక్ అన్నమాట. The emphasis should be given to assess learners' individual progress based on her skills, attitude, approach and ability which are changed during learning process. సో ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి? లెర్నర్ యొక్క స్కిల్స్ మీద, యాటిట్యూడ్ మీద, వాళ్ళు ఏ అప్రోచ్ని అయితే యూజ్ చేసి లెర్న్ చేస్తున్నారో దాని మీద, వాళ్ళ ఎబిలిటీ మీద. ఓకే, సో వీటి మీద ఇవ్వడం వల్ల ఇండివిజువల్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది, లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, opportunity for feedback leading to revision and improvement of performance should constantly be available without examination and evaluation being used as a threat to study. సో కాన్స్టాంట్గా రివిజన్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇవ్వాల్సి ఉంటుంది సో దట్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓన్లీ ఎగ్జామినేషన్ టైంలో లేదా ఇవాల్యుయేషన్ టైంలో కాకుండా కాన్స్టాంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టు కేటర్ to the needs of different learners and allow flexibility in assessment systems, position paper of National Focus Group on Examination Reforms NCERT 2006 has broadly proposed following solutions for examination reforms. సో ఇక్కడ పిల్లల యొక్క నీడ్స్ని అండ్ అలాగే అసెస్మెంట్ అనేది ఒక ఫ్లెక్సిబిలిటీని ఉండాలి అని అంటే పొజిషన్ పేపర్ ఆఫ్ నేషనల్ ఫోకస్ గ్రూప్ వాళ్ళు కొన్ని ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, యూజింగ్ మోర్ వేరీడ్ మోడ్స్ ఆఫ్ అసెస్మెంట్. మనం ఆల్రెడీ చూసాము, ఇక్కడ అసెస్మెంట్స్ అనేటివి వెరైటీ ఉండాలి. ఓకే, ఒకటే అసెస్మెంట్ అనేది ఉండొద్దు. ఇంక్లూడింగ్ ఓరల్ టెస్టింగ్ అండ్ గ్రూప్ వర్క్ ఇవాల్యుయేషన్. దాంట్లోనే ఓరల్ టెస్టింగ్ రావాలి, గ్రూప్ వర్క్ ఇవాల్యుయేషన్ కూడా రావాలి. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్క సబ్జెక్టు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ మార్క్స్ రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఇన్ టైం వెన్ ఎగ్జామినేషన్స్ ఆర్ టేకెన్. ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు టైంలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. ఓకే, ఎన్హాన్స్డ్ రిపోర్టింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ యొక్క రిపోర్ట్ అనేది ఎన్హాన్స్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, దీని మీద ఫోకస్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే టాస్క్ దట్ ఆర్ ఛాలెంజింగ్ అండ్ అలౌ ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ బీయింగ్ సాల్వ్ ఎంకరేజెస్ ఇండిపెండెన్స్, క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్ లెర్నర్స్. టాస్క్స్ అనేటివి కూడా ఛాలెంజింగ్గా ఉండాలి. సో ఈ ఛాలెంజింగ్గా ఉండడం వల్ల పీపుల్ యొక్క అంటే స్టూడెంట్స్ యొక్క థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే డైవర్జెంట్గా థింక్ చేస్తారు, ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకుంటారు, క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ ఆల్సో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ కల్చర్ of quizzing of answers quickly and always knowing the right answer, we need to allow learners to spend time on deeper and meaningful learning. సో మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్స్లో ఎలా ఉంటుంది, క్వశ్చన్ అడుగుతారు, దానికి తగ్గట్టు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సింది అని ఉంటుంది. కానీ అలా కాకుండా పిల్లల్ని డైవర్జెంట్ థింకింగ్ అనేది ప్రోత్సహించేలాగా ఉండాలన్నమాట. అంటే మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరిగేలాగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ దిస్ పర్పస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ can be one of the modes of school based assessment. సో స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో ఈ పర్పస్కి అంటే పిల్లల యొక్క లెర్నింగ్ అనేది మీనింగ్ఫుల్గా ఉండేలాగా అసెస్మెంట్ ఉండాలంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, టీచర్ క్యాన్ డివైస్ ఎ నెంబర్ ఆఫ్ వేస్ టు మేక్ సచ్ ఇంటర్నల్ అసెస్మెంట్ మోర్ క్రెడిబుల్. సో టీచర్ ఇంకా నెంబర్ ఆఫ్ అసెస్మెంట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు, వెరైటీ ఆఫ్ అసెస్మెంట్స్ అనేటివి, సో దట్ ఈ గోల్ అనేది రీచ్ అవ్వడానికి, ఏ గోల్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరగడానికి. ఓకే, పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ ప్రొవైడ్స్ లెర్నర్స్ టు. సో పీబీఏ విచ్ ఇస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ లెర్నర్స్కి ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే గెట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. డెవలప్ దేర్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వాళ్ళ క్రిటికల్ థింకింగ్,
మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోవడము. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ గెట్ ఎంకరేజ్డ్ టు లెర్న్ అండ్ ఎక్సెల్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టాస్క్ యాజ్ దే ఆర్ ఫ్రీ టు ఒరిజినేట్ అండ్ అప్లై దేర్ ఓన్ ఐడియాస్. సో నేర్చుకోమని ఎంకరేజ్ చేయడము అండ్ అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఇంకా హై లెవెల్లో ఎలా తీసుకెళ్ళొచ్చు అనేసి ఆలోచించడము, ఇవన్నిటిని కొత్త కొత్త ఐడియాస్కి అప్లై చేయడము, ఈ విధానాల్ని పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది లెర్నర్స్కి. ఓకే, ఇంకా చూసుకుంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 parts, a task that is open-ended and a set of learning indicators for assessment. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్లో 2 parts అనేటివి ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్ ఉంటే ఇంకోటి లెర్నింగ్ ఇండికేటర్స్. ఓపెన్ ఎండెడ్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా. సో సింగిల్గా కాకుండా, సింగిల్ అట్రిబ్యూట్ కాకుండా ఓపెన్ ఎండెడ్ అంటే ఏంటంటే డిఫరెంట్ వేస్లో పిల్లలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీస్ 2 parts ఆఫ్ అసెస్మెంట్ డెమాన్స్ట్రేట్ ప్రోడక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఈ 2 parts ఏవైతే ఉన్నాయో ఓపెన్ ఎండెడ్ మరియు లెర్నింగ్ ఇండికేటర్స్, ఇవి 2 కూడా ప్రోడక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని మరియు ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని, అంటే మీ పర్ఫార్మెన్స్ యొక్క ప్రోడక్ట్స్, అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అలాగే మీ పర్ఫార్మెన్స్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకొంచెం డీటెయిల్గా ఫ్లో చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్, దీనిలో 2 parts ఏంటి మనకి? ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్ రిటన్ బై లెర్నర్స్. ఓకే, లెర్నర్స్ రాసిన ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఈస్ లెర్నింగ్ ఇండికేటర్స్. ఓకే, సో ఈ ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో రిటన్ బై లెర్నర్స్, ఇది ప్రోడక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ని ఇండికేట్ చేస్తే, ఈ లెర్నర్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమైజింగ్ సబ్జెక్టివిటీ ఇన్ అసెస్మెంట్, అసెస్మెంట్లో సబ్జెక్టివిటీని తగ్గించడానికి చూస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్ ఏమో దీన్ని డెమోన్స్ట్రేట్ చేస్తాయి, లెర్నింగ్ ఇండికేటర్స్ ఏమో వీటిని డెమోన్స్ట్రేట్ చేస్తాయి. సో ఇంకా చూసుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎగ్జాంపుల్స్లో ఎక్స్పెరిమెంట్ తీసుకోవచ్చు, ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, యాక్టివిటీ తీసుకోవచ్చు, మోడల్ తీసుకోవచ్చు, ఓరల్ ప్రజెంటేషన్ తీసుకోవచ్చు. అలాగే ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో ఎగ్జాంపుల్ లాగా హ్యాండ్లింగ్ అపారటస్, సో ల్యాబ్స్లో, అండ్ అబ్జర్వేషన్ స్కిల్ తీసుకోవచ్చు, మెజర్మెంట్ స్కిల్ తీసుకోవచ్చు, క్రియేటివిటీ తీసుకోవచ్చు, టీమ్ స్పిరిట్ తీసుకోవచ్చు. ఓకే, సో లెర్నింగ్ ఇండికేటర్స్లో వీటిని ఎగ్జాంపుల్స్లా తీసుకోవచ్చు, ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్లో వీటిని ఎగ్జాంపుల్స్లా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ గురించి చూస్తాం. ఓకే, యాజ్ ఎ టీచర్ we need to make several decisions during teaching learning process about the learner's abilities, aptitude, attitude, existing ideas, etc. So as a teacher క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. సో ఆ డెసిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ ఈస్ లెర్నర్స్ యొక్క ఎబిలిటీస్, వాళ్ళ యాప్టిట్యూడ్, వాళ్ళ యాటిట్యూడ్, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ ఏమన్నా ఉంటే వాటిని. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అప్రోచెస్, స్ట్రాటజీస్ టు బి అడాప్టెడ్. ఎలాంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఏ అప్రోచెస్ని, ఏ స్ట్రాటజీస్ని తీసుకోవాలి, వీటి గురించి. నెక్స్ట్ పాయింట్ ఈస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, టీఎల్ఎం అంటాము, అండ్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ని, అండ్ ఆల్సో కలెక్టింగ్ లెర్నింగ్ ఎవిడెన్సెస్, సో నేర్చుకోవడానికి కావాల్సిన ఎవిడెన్సెస్, అండ్ ఆల్సో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ చేయడానికి టూల్స్ అండ్ టెక్నిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ద అసెస్మెంట్. సో చేసిన అసెస్మెంట్ని రికార్డ్ చేయడము, రిపోర్ట్ చేయడం. ఓకే, వీ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హౌ అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్రోగ్రెసింగ్. సో యాజ్ టీచర్స్ మనం టీచ్ చేసిన తర్వాత ఎలా అది అర్థమవుతుంది పిల్లలకి, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారన్న దాని మీద మనకి అవగాహన కావాలి, అవునా? ఆర్ దే ఫేసింగ్ ఎనీ ఇష్యూస్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? ఇఫ్ ఎస్, వాట్ ఈస్ దట్ డిఫికల్టీ? ఒకవేళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ ఇష్యూస్ ఏంటి, ఆ డిఫికల్టీ ఏంటి? డస్ ఎ పర్టికులర్ లెర్నర్ ఫేస్ ఎనీ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇన్ లెర్నింగ్? సో ఒకరికి ఒక ప్రాబ్లం ఉందనుకోండి, అదేంటి? ఇఫ్ సో, వాట్ మెజర్స్ షుడ్ వీ టేక్ టు ఫెసిలిటేట్ దేర్ లెర్నింగ్? ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే ఎలాంటి మెజర్స్ అనేటివి మనం తీసుకోవచ్చు? హౌ ఎఫెక్టివ్ వాజ్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ యొక్క అచీవ్మెంట్ అనేది ఎంతవరకు ఉంది? What modification we have to make in teaching learning materials and approaches and strategies adopted? మనం తీసుకున్న అప్రోచెస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, ఈ టీఎల్ఎం కానివ్వండి, అందులో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాల్సి ఉందా? ఇంకా చూసుకున్నట్టయితే ఇన్ ఆర్డర్ టు టేక్ ఎనీ డెసిషన్ రిగార్డింగ్ ద ఇష్యూస్ మెన్షన్ అబౌవ్, ద టీచర్ హ్యాస్ టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. ఇంతకుముందు మనం చూసిన ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఇష్యూస్ ఉంటే వాటికి ఏం చేయాలి,
టీఎల్ఎం సరిగ్గా యూజ్ అవుతుందా లేదా, లెర్నింగ్ అచీవ్మెంట్స్ అనేటివి అచీవ్ అయ్యాయా లేదా, ఇంకా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాల్సి ఉంటుందా టీఎల్ఎం అప్రోచెస్లో లేదా స్ట్రాటజీస్లో అనేది చూసుకున్న తర్వాత కొన్ని డెసిషన్స్ అనేటివి మనం తీసుకోవచ్చు. ఆ డెసిషన్స్ ఎలా తీసుకోవచ్చు? అసెస్మెంటును ఇవాల్యుయేషన్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ చూస్తే thus it becomes important for us to plan classroom assessment so that the decisions taken on the basis of assessment are correct and result in meaningful learning of students. సో అందుకే అసెస్మెంట్ను ఇవాల్యుయేషన్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు కాబట్టి క్లాస్ రూమ్లో అసెస్మెంట్ని ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, సో దట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే we should make a board plan on what is the purpose of assessment, what can be learning indicators, how assessment is to be done, how evidences of students' learning can be collected, how feedback can be provided at the suitable point of concept formation of learners, how evidences of their learning can be reported, and how we can reflect on the overall assessment process. సో ఇక్కడ ఈ అసెస్మెంట్ని ప్లాన్ చేయాలన్నాం కదా, ఎలా ప్లాన్ చేస్తాము అంటే అసలు అసెస్మెంట్ యొక్క పర్పస్ ఏంటి, లెర్నింగ్ ఇండికేటర్స్ ఏంటి, అండ్ అలాగే అసెస్మెంట్ అనేది ఎలా చేయాలి, ఎలాంటి ఎవిడెన్సెస్ అనేటివి అవసరము, ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది అవసరము, అండ్ అలాగే ఎలాంటి రిపోర్ట్స్ అనేటివి మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా రిఫ్లెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఓవరాల్ అసెస్మెంట్ ప్రాసెస్లో అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే దిస్ బోర్డ్ ప్లానింగ్ క్యాన్ బి డన్ బై అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్. ఈ ప్లానింగ్ మొత్తం కూడా అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ తోటి చేయొచ్చు మనం. ఓకే, అంటే ఒక ప్రణాళిక అన్నమాట. Developing an assessment framework helps in making decision about proper tools and techniques for the assessment of the teaching learning activity or task and the process of assessment. సో ఈ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా డెవలప్ చేస్తే ఏంటంటే ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏం అవసరం ఉంటాయనేది మనకి అవగాహన వస్తుంది. ఓకే, ఈ అసెస్మెంట్ ప్రాసెస్లో అండ్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ కవర్స్ ఫాలోయింగ్ మెయిన్ ఏరియాస్. సో అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్లో ఈ ఫాలోయింగ్ ఏరియాస్ అనేటివి కవర్ అయి ఉండాలి, విచ్ ఆర్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్, అసలు అసెస్మెంట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అది, లెర్నింగ్ ఇండికేటర్స్ ఆల్రెడీ చూసాం కదా ఇంతకుముందు, లెర్నింగ్ ఇండికేటర్స్ ఎగ్జాంపుల్స్ అవి, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్, ఎలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ అవసరం ఉంటాయి అసెస్మెంట్కి వాటి గురించి, అండ్ అలాగే రికార్డింగ్ రిఫ్లెక్టింగ్ ప్రాసెస్, రికార్డింగ్ను రిఫ్లెక్టింగ్ అసెస్మెంట్ని. ఓకే, ఇవి ఇన్వాల్వ్ కావాలి అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్లో. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఏంటంటే పర్పస్ ఆఫ్ అసెస్మెంట్. ఇది పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్లో ఇచ్చారు కదా. ఫస్ట్ వన్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్, దాని గురించి ఇవాళ నేర్చుకుంటున్నాము ఇన్ ద లాస్ట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో లెర్నింగ్ ఇండికేటర్స్ నుంచి చూద్దాం. ఓకే, సో పర్పస్ ఆఫ్ అసెస్మెంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే టు కలెక్ట్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ఎవిడెన్సెస్ టు జడ్జ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్. ఓకే, సో స్టూడెంట్స్ ఎంతవరకు నేర్చుకున్నారు అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం, ఎవిడెన్సెస్ అనేటివి కలెక్ట్ చేయడం, అనలైజ్ చేయడం. ఓకే, సపోర్ట్ అండ్ ఇంప్రూవ్ ఎవ్రీ లెర్నర్స్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో ప్రతి ఒక్క లెర్నర్ యొక్క లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయడము, ఇంప్రూవ్ చేయడము. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రిఫ్లెక్ట్ ఆన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్. ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అయితే జరిగాయో వాటి మీద రిఫ్లెక్ట్ అవ్వడం. సో నెక్స్ట్ పాయింట్ టు గివ్ స్టూడెంట్స్ ద ఫీడ్బ్యాక్ అబౌట్ దర్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం. తర్వాత టు గివ్ ఫీడ్బ్యాక్ టు ద టీచర్ అబౌట్ ద లెర్నింగ్ గ్యాప్స్ అండ్ కాన్సెప్చువల్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్టూడెంట్స్. సో టీచర్కి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి, స్టూడెంట్స్లో ఏమైనా లెర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయా, ఎలా ఉన్నారు స్టూడెంట్స్, కరెక్ట్గా నేర్చుకుంటున్నారా లేదా అనేసి స్టూడెంట్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే టీచర్కి కూడా ఇవ్వాలి. ఓకే, ప్లాన్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ ఇన్ మోర్ సూటబుల్ వే. టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ అనేటివి సూట్ అయ్యేలాగా సూటబుల్ వేలో ప్లాన్ చేయడం. ప్రొవైడ్ ఎవిడెన్సెస్ ఆఫ్ లెర్నర్స్ ప్రోగ్రెస్ సో యాజ్ టు కమ్యూనికేట్ ద సేమ్ టు పేరెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. సో పిల్లల యొక్క ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్సెస్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అని అంటే పేరెంట్స్కి కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్కి కానివ్వండి, ఇది కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, ఇది పర్పస్ ఆఫ్ అసెస్మెంట్. ఇక్కడ జనరల్గా ఏంటి, స్టూడెంట్స్కి ఫీడ్బ్యాక్, టీచర్స్కి ఫీడ్బ్యాక్, పేరెంట్స్కి ఫీడ్బ్యాక్, అడ్మినిస్ట్రేటర్స్కి ఫీడ్బ్యాక్, అండ్ అలాగే లెర్నింగ్ ఎవిడెన్సెస్ కోసం కలెక్ట్ చేయడము, అనలైజ్ చేయడము, అండ్ ఆల్సో ఇంటర్ప్రిట్ చేయడము, అండ్ పిల్లలకి సపోర్ట్ అనేది ఇవ్వడము, వాళ్ళ లెర్నింగ్ని డెవలప్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అసెస్మెంట్. సో ఇది ఇవాల్టి క్లాస్లో పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాము, విచ్ ఇస్ ద ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. ఇందులోనే టీచర్ సెంటర్ నుంచి లెర్నర్ సెంటర్కి ఎలా షిఫ్ట్ అయింది అనేది చూసాము, అండ్ ఆల్సో
అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ చూసాము అండ్ అలాగే అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్లో పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ గురించి కూడా చూసాము. లెర్నింగ్ ఇండికేటర్స్ నుంచి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము, మిస్ అవ్వకుండా చూడండి. సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఈ మొత్తం వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.